మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. కేరళంలో ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ రాజకీయ వేడి అమాంతం పెరిగిపోయింది. 3 విమర్శలు 6 ఆరోపణలు అన్నట్లుగా పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నిన్నటి వరకు అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, ప్రతిపక్ష యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మధ్య ఉన్న ద్విముఖ పోరు కాస్త బీజేపీ ఎంట్రీతో త్రిముఖ పోరుగా జరుగుతోంది. రహస్య పొత్తులతో ఓట్లు చీల్చేందుకు తెర వెనుక చీకటి ఒప్పందం కుదిరిందని ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ నేతల మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. యూడీఎఫ్కు కీలకమైన మైనారిటీ ఓట్లను చీల్చి పరోక్షంగా బీజేపీ అభ్యర్థులకు సహాయపడేందుకే సిపిఎం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేరళం జనాభాలో సుమారు 47% ఉన్న మైనారిటీలు దీర్ఘకాలంగా ద్విముఖ రాజకీయాలకు పేరొందిన ఈ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీ వర్గం ఓట్లు ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందో సెఫాలజిస్ట్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే. గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లు యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కూటముల్లో ఎవరికి అనుకూలంగా ఉన్నారు అంటే ఏం చెప్తారు మీరు? ఇక్కడ కేరళలో ఎన్నికలు ఏప్రిల్ 9న జరుగుతున్నాయి. ప్రచారం ఉధృతంగా ప్రధాన పార్టీలన్నీ నిర్వహిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రతిపక్ష యూడీఎఫ్ కి ప్రధానంగా ముస్లింలు, క్రైస్తవులు, అగ్రకులాలు, దళితులు, ఆదివాసుల మద్దతు ఉంటుంది సాంప్రదాయంగా. అయితే ఈ ఎన్నికల్లో గెలుపోటముని నిర్ణయించేది ఈ మైనార్టీ ఓట్లే. వీళ్ళల్లో ముఖ్యంగా క్రైస్తవులు, ముస్లింల మద్దతు ఎవరికి ఉంటే వారిదే విజయం అనేది సాధిస్తారు. అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు కేరళంలో ముస్లిం మైనార్టీ జనాభా అనేది సుమారు 27% ఉంటుంది. ఈ జనాభా కూడా ఎక్కువ భాగము నార్త్ కేరళంలో అధికంగా ఉంటుంది. ఈ ముస్లిం జనాభా అనేది మలప్పురం, మధ్య ట్రావెన్కోర్ వంటి జిల్లాలలో ముస్లిం జనాభా అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఎల్డీఎఫ్ కంటే యూడీఎఫ్ కి కలిసి వచ్చే అంశం ఏంటయ్యా అంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML తోటి కాంగ్రెస్ కి మొదటి నుంచి అంటే దశాబ్దాల కాలంగా పొత్తు అనేది ఉంది. ఇది ముస్లిం ఓటర్లలో మెజారిటీ వర్గాన్ని యూడీఎఫ్ కు అనుకూలంగా పోలయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే కేరళ జమియతుల్ ఉల్మా అనే దాని అనుబంధ సంస్థలు కూడా సాంప్రదాయంగా యూడీఎఫ్ వైపే మొగ్గు చూపుతూ ఉంటాయి. అలాగే ముజాహిద్ వర్గాలకు చెందినటువంటి చాలా మంది కూడా యూడీఎఫ్ కే మద్దతు తెలుపుతూ ఉంటారు. కాకపోతే జమాత్ ఏ ఇస్లామీ రాజకీయ విభాగమైనటువంటి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది గతంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కు మద్దతు ఇచ్చింది. కానీ ఈసారి యూడీఎఫ్ కి మద్దతు ప్రకటించింది. ఇక్కడ మనం గమనిస్తే సిపిఎం కి చిన్న అంటే ముస్లిం లీగ్ లో నుంచి చీలిన వర్గాలు, ముస్లిం లీగ్ ని వ్యతిరేకించే వర్గాల మద్దతుతోనే మాత్రమే లభించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ వీళ్ళకి అనుకూలమైన అంశం ఏంటంటే ఇప్పుడు గల్ఫ్ యుద్ధం అనేది కూడా ఈ ఎన్నికల మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా ఎల్డీఎఫ్ జాతీయ అంతర్జాతీయ సమస్యలపై స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తుందనే భావన ముస్లిం సామాజిక వర్గంలో ఉంది. కాబట్టి అది కూడా కొంత మేరకు ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకా మనము గమనిస్తే గత ఎన్నికలని 2016, 21 అసెంబ్లీ ఎన్నికలలో తటస్థ ముస్లిం వర్గంలో ఎల్డీఎఫ్ కు మద్దతు ఇచ్చారు. అందువలనే సిపిఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్ వరుసగా 2 సార్లు అధికారంలోకి రావడం అనేది జరిగింది. అంటే ఇక్కడ లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి యూడీఎఫ్ కి పట్టం కడుతున్నటువంటి ఈ ముస్లిం మైనార్టీ ఓటర్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో బీజేపీ సమర్థవంతంగా కాంగ్రెస్ ఎదుర్కోవటంలో విఫలమవుతుందనే భావంతో ఇక్కడ సిపిఎం కి లోకల్ గా పట్టం కడుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఒకటి ఉంది. ఎస్ఎన్డిపి యోగం ప్రధాన కార్యదర్శి వెల్లంపల్లి నటేషన్ ఈ మధ్య కాలంలో ముస్లిం సమాజంలోని కొన్ని వర్గాల పైన
కొన్ని అవమానకర వ్యాఖ్యలు చేశాడు. ఈయన మొదటి నుంచి సిపిఎం కి సానుభూతి పరుడుగా ఉన్నాడు అనే భావన అక్కడ సమాజంలో ఉంది. దాంతో ఈ ఎల్డిఎఫ్ కూడా ముస్లిం సామాజిక వర్గంలో ఉన్న మద్దతు అనేది ఈసారి తగ్గుతున్నట్లు భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ముస్లిం వర్గాలు ఆయన వ్యాఖ్యల పట్ల చాలా తీవ్రమైన అసంతృప్తితో నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ముస్లిం సమాజంలో ఉన్న కొంతమంది మేధావులు మాత్రం ఇప్పటికీ వామపక్షాలకి మద్దతు ఇస్తూనే ఉన్నారు మురళి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత సానుకూల ఫలితాలు సాధించిన బీజేపీ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు సాధించేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు శ్రీనివాస్ గారు మీరు? అంటే ఇక్కడ ఇంకా మైనార్టీస్ లో రెండో సామాజిక వర్గం అంటే పెద్దది క్రైస్తవులు. వీరు కూడా రాష్ట్ర జనాభాలో సుమారు 18 నుంచి 19% ఉంటారు. వీరు ప్రధానంగా మధ్య దక్షిణ కేరళలో జిల్లాలలో అధికంగా ఉంటారు, అంటే ప్రాంతాల్లో అధికంగా ఉంటారు. అంటే ఇక్కడ ఈ జిల్లాలను తీసుకున్నప్పుడు మనము త్రిశూర్, ఎర్నాకుళం, ఇడుక్కి, కొట్టాయం, అల్పోజా, పతనంతిట్ట ఇట్లో ఇక్కడ ఈ క్రైస్తవుల డామినేషన్ అనేది ఉంటుంది. అంటే దాదాపు ఈ ప్రాంతంలో 41 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 41 నియోజకవర్గాలలో చాలా నియోజకవర్గాల్లో 40 నుంచి 50% ఇక్కడ క్రైస్తవుల యొక్క ఓటింగ్ అనేది ఉంటుంది. అయితే మీరు చెప్పినట్టు ఇక తిరువనంతపురం కార్పొరేషన్ ని గెలవడంతో పాటు 2024 లోక్సభ ఎన్నికల్లో త్రిశూర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకున్నాక ప్రత్యేకంగా తన ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటూ బీజేపీ ఈసారి కేరళలో ఎన్నికల్లో అంటే గతంలో ఒకసారి మాత్రమే ఒక ఎమ్మెల్యే సీటు గెలిచిన బీజేపీ ఈసారి ఏమైనా సరే ఓటింగ్ శాతాన్ని కనీసం 20% సాధించి 2 అంకెల సంఖ్యలో సీట్లను సాధించాలని వ్యూహంతో ముందుకెళ్తూ ఉంది. దీనికి కూడా మనకి చూసినప్పుడు వక్ఫ్ బోర్డు భూముల వివాదము, అలాగే లవ్ జిహాద్ వంటివి క్రైస్తవ సమాజంలో కొంత బీజేపీకి రాజకీయ అస్త్రాలుగా ఉపయోగపడుతున్నాయి. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ యూడిఎఫ్ లో ఉండటంతో కేరళ రాజకీయాల పైన ముస్లింల యొక్క ప్రభావం బాగా పెరిగిపోతుందనే భావంతో ఉన్న క్రైస్తవులు కొంత ఎల్డిఎఫ్ కంటే కూడా ఈసారి బీజేపీ పైకి చూస్తున్నారు. బీజేపీ కూడా అందుకు అనుగుణంగా వ్యూహాలతో ముందుకెళ్తూ ఉంది. అంటే ఇక్కడ బీజేపీ స్నేహ యాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. అలాగే ఈ క్రిస్మస్, ఈస్టర్ వంటి పండగల సమయంలో దేశంలోనే ఎక్కడ లేని స్థాయిలో బీజేపీ నేతలు చర్చిలను సందర్శించడం, అలాగే క్రైస్తవ కుటుంబాల ఇళ్లకు వెళ్లి ఈ మోడీ ప్రభుత్వ పథకాలను వివరించడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే రబ్బర్ ధరల పతనం వంటి దాంట్లో ఇక్కడ సిరో మల్బార్ చర్చ్ మద్దతు పొందేందుకు, అంటే రైతులకు మేము మేలు చేస్తాము కేంద్రాన్ని ఒప్పించి అనే నినాదంతో బీజేపీ ముందుకెళ్తూ ఉంది. అలాగే బీజేపీ తన ప్రచారంలో వ్యూహంలో భాగంగా జార్జ్ కురియన్ ని కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. అంటే పార్టీలలో కూడా పదవులలో క్రైస్తవులకు పెద్దపీట వేస్తూ ఉంది. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా అనిల్ ఆంటోని నియమించింది. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాలలో క్రైస్తవుల మీద బీజేపీ దానికి సంబంధించినటువంటి సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్ లాంటివి క్రైస్తవుల మీద వారి చర్చిల మీద దాడులు చేస్తున్నాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటిని చెరిపివేసుకోవాలని ప్రయత్నం చేస్తోంది. అలాగే ఎర్నాకుళం ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో మద్దతు ఉన్నటువంటి 2020 పార్టీలో, అంటే ఈ పార్టీని మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలంటే 2021లో ఇది 8 స్థానాల్లో పోటీ చేస్తే సుమారు 13.5% ఓటు శాతాన్ని సాధించింది. దీనికి జనాల్లో ఆ ఎర్నాకుళం జిల్లాలో కొంత పలుకుబడి ఉంది. దాన్ని ఉపయోగించుకోవటాలని బీజేపీ ప్రయత్నించి ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది.
ఏదేమైనప్పటికీ మనము 3 కూటములలో చూసినప్పుడు యూడిఎఫ్ కి ముస్లిం మైనార్టీలు పెద్ద పెట్టిన ఓట్లేసే అవకాశం ఉంది. అయితే అదే స్థాయిలో క్రైస్తవ మైనార్టీలు యూడిఎఫ్ కు మద్దతుగా నిలిచేటువంటి అవకాశం ఏమీ కనిపించట్లేదు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో క్రైస్తవుల ఓటింగ్ ని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కొంత చీల్చే అవకాశం ఉంది. ఈ క్రైస్తవుల ఓటింగ్ లో 10 నుంచి 15% గనక బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ చీలిస్తే కేరళ ఫలితాలు తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ శ్రీనివాస్ గారు. ఇక కేరళలో ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ రాజకీయ వేడి అమాంతం పెరిగిపోయింది. 3 విమర్శలు 6 ఆరోపణలు అన్నట్లుగా పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నిన్నటి వరకు అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, ప్రతిపక్ష యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మధ్య ఉన్న ద్విముఖ పోరు కాస్త బీజేపీ ఎంట్రీతో త్రిముఖ పోరుగా జరుగుతోంది. రహస్య పొత్తులతో ఓట్లు చీల్చేందుకు తెర వెనుక చీకటి ఒప్పందం కుదిరిందని ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ నేతల మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. యూడీఎఫ్కు కీలకమైన మైనారిటీ ఓట్లను చీల్చి పరోక్షంగా బీజేపీ అభ్యర్థులకు సహాయపడేందుకే సిపిఎం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.